ఉక్రెయిన్కి $24 బిలియన్ సైనిక సహాయం. కాల్పుల విరమణ చర్చల కోసం ట్రంప్ రాయబారి రష్యాకు ప్రయాణం. ఓవైపు యుద్ధం ఆపడానికి అమెరికా ప్రయత్నిస్తుంటే మరోవైపు రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు ఐరోపా సమాఖ్య భారీ సహాయాన్ని ప్రకటించింది. ఐరోపా దేశాలు ఏకంగా $24 బిలియన్ సైనిక సహాయాన్ని ఉక్రెయిన్కు ప్రకటించాయి. శుక్రవారం బ్రెజిల్తో సమావేశమైన బ్రిటన్, జర్మనీ సహా పలు ఐరోపా దేశాలు వేలాది పోరాట డ్రోన్లను, రాడర్ వ్యవస్థలను, ట్యాంకులను, విధ్వంసక క్షిపణులను కీవ్కు అందిస్తామని హామీ ఇచ్చాయి. యుద్ధంలో దెబ్బతిన్న సైనిక శకటాలకు మరమ్మతులు చేయిస్తామని తెలిపాయి. ఉక్రెయిన్కు ఐరిస్-T క్షిపణి వ్యవస్థలను, 30 పేట్రియాట్ క్షిపణులను అందిస్తామనేసి జర్మనీ రక్షణ మంత్రి బోరిస్ ప్రకటించారు. శత్రుదాడి గురించి గగనతలంలో నుంచి ముందే హెచ్చరించే హాక్ హై విమానాన్ని అందిస్తానని నెదర్లాండ్ తెలిపింది. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని ప్రయత్నిస్తున్న ట్రంప్ తన రాయబారి విట్కాఫ్ను మాస్కో పంపిన సమయంలో ఐరోపా దేశాలు ఈ భారీ సైనిక సాయాన్ని ప్రకటించడం గమనార్హం. కాల్పుల విరమణపై చర్చించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్తో విట్కాఫ్ భేటీ కానున్నట్టు తెలుస్తుంది.